ప్రియమైన సహోదర సహోదరీమణులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ రోజు మనం ధ్యానించబోయే దేవుని వాక్యం కీర్తనలు 94 అధ్యాయం 22 వచనం. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. ఈ వాక్యం మనకు ఒక గొప్ప నమ్మకాన్ని, భద్రతను ఇస్తుంది. ప్రపంచంలో ఎన్ని మార్పులు జరిగినా దేవుడు మారడు. మన పరిస్థితులు మారవచ్చు, మనుషులు మారవచ్చు, కాని దేవుని రక్షణ మాత్రం ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. కోట అనే అర్థం. కోట అంటే ఒక రక్షణ స్థలం. పురాతన కాలంలో శత్రువుల దాడి నుండి తప్పించుకోవడానికి ప్రజలు కోటలలోకి వెళ్లేవారు. ఆ కోటల గోడలు బలంగా ఉండేవి. శత్రువు వాటిని సులభంగా దాటలేడు. అలాగే దేవుడు మనకు ఒక ఆత్మీయ కోట. మనము దేవునిలో దాగితే భయం తగ్గుతుంది, మనసుకు శాంతి వస్తుంది, మనకు ధైర్యం వస్తుంది. దేవుని కోటలో ఉన్నవారిని ఎవ్వరూ కూల్చలేరు. దేవుడు మన ఆశ్రయదుర్గము. ఈ వాక్యంలో ఆశ్రయదుర్గము అనే మాట చాలా గొప్పది. ఆశ్రయం అంటే మనం సురక్షితంగా ఉండే స్థలం. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము? చాలామంది మనుషుల దగ్గరకు వెళ్తారు, కాని మనుషులు ఎప్పుడూ మనకు సహాయం చేయలేరు. కాని దేవుడు మాత్రం ఎప్పుడూ మనకు అందుబాటులో ఉంటాడు. ఆయన దగ్గరకు వెళ్ళినవాడు ఎప్పుడూ నిరాశ చెందడు. కష్టకాలంలో దేవుని రక్షణ. మన జీవితంలో కష్టాలు తప్పవు. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక కష్టాలు, కుటుంబ సమస్యలు, మనసు బాధ. ఈ పరిస్థితుల్లో మనం చాలా బలహీనంగా అనిపిస్తుంది. కాని ఈ వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. దేవుడు మనకు కోట. మీరు కష్టంలో ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వెళ్ళండి. ఆయన మీకు శాంతి ఇస్తాడు. ఆయన మీకు రక్షణ ఇస్తాడు. భయం నుండి విముక్తి. భయం మన జీవితాన్ని నియంత్రిస్తుంది. భవిష్యత్తు భయం, వైఫల్యం భయం, అనారోగ్యం భయం. కాని దేవుని వాక్యం చెబుతోంది, మీరు దేవునిలో ఉంటే భయం అవసరం లేదు. దేవుడు మీ కోట అయితే మీరు సురక్షితంగా ఉంటారు. దేవునిపై విశ్వాసం. మనము దేవుని ఆశ్రయంలో ఉండాలంటే విశ్వాసం అవసరం. విశ్వాసం అంటే చూసి నమ్మడం కాదు, చూడకపోయినా నమ్మడం. మీరు ఈ రోజు పరిస్థితులు కష్టంగా ఉన్నా దేవుడు మీను కాపాడుతాడని నమ్మండి. దేవుని సన్నిధిలో శాంతి. దేవుని సన్నిధిలో ఒక ప్రత్యేకమైన శాంతి ఉంటుంది. ప్రపంచం ఇవ్వలేని శాంతి అది. మీరు ప్రార్థనలో దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు మీ హృదయం తేలిక అవుతుంది. మీరు ధైర్యంగా మారుతారు. దేవుడు ఎప్పుడూ మనతో ఉన్నాడు. మనకు కొన్నిసార్లు ఒంటరితనం అనిపిస్తుంది. కాని నిజం ఏమిటంటే దేవుడు ఎప్పుడూ మనతో ఉన్నాడు. మీరు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు మీతోనే ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఈ రోజు మీరు ఒక విషయానికి గుర్తుంచుకోండి. దేవుడు మీ కోట. దేవుడు మీ ఆశ్రయం. మీరు ఆయనలో దాగితే మీకు నిజమైన భద్రత ఉంటుంది. ఈ వాక్యం మీ హృదయంలో ఉంచుకోండి. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి దేవా, ఈ రోజు నీ వాక్యమునకు కృతజ్ఞతలు. నీవు మా కోటవు, మా ఆశ్రయమవు. ప్రభువా, మా జీవితంలో ఉన్న ప్రతి భయాన్ని తొలగించుము. మా హృదయాలలో నీ శాంతిని నింపుము. ప్రభువా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కాపాడుము. వారి కుటుంబాలను కాపాడుము. వారి జీవితాలను కాపాడుము. ప్రతి కష్టకాలంలో నీవే మా ఆశ్రయమని మాకు గుర్తు చేయుము. ప్రభువా, మా విశ్వాసాన్ని బలపరచుము. మా జీవితాలను నీ చేతుల్లో ఉంచుతున్నాము. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని దేవుని వాక్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.